ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విషయం పైన విశేషమైన ప్రజ్ఞ ఉంటుంది. దాంట్లో నిపుణుడవుతాడు. ఆ విషయాన్ని గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఉదాహరణకు, ఒక వృక్షం లోపల వృక్షశాస్త్రాన్ని గురించి నిపుణులు ఎవరైతే ఉంటారో వాటి ఆకులు, రెమ్మలు, పెరుగుదల రీతుల్ని చూసి ఆ మొక్క ఏమవుతుంది, ఎంత పెద్ద వృక్షం కాగలుగుతుంది, ఎటువంటి ఫలాల్ని ఇవ్వగలుగుతుంది, ఎటువంటి అంటే అన్ని తీర్ల దాని గురించి చెప్పేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. అందుకోసం హిందీలో ఒక సామెత, హోన్హార్ బీర్వాన్ కే హోతే చీక్నే పాత్ అని. బాగా భవిష్యత్తు లోపల ఒక వృక్షంగా మారి మంచి ఫలాలనిచ్చేటువంటి వృక్షాలకు నునుపైనటువంటి ఆకులు ఉంటాయని, గొప్ప ఆకులు ఉంటాయని, భవిష్యత్తును గురించి ఆ కేవలం ఆకులను మాత్రం చూసి చెప్పేటువంటి నిపుణులు ఉన్నారు. అట్లాగే ఒక గుర్రం యొక్క అడ్డు, పొడవు, ఎత్తు, దాని సకిలింపు, వాటి మేని మీద చెయ్యి వేస్తే అది పులకరించే రీతిని బట్టి కూడా ఒక అశ్వ నిపుణుడు దాని గురించి ఈ జాతి గుర్రమై ఉంటుంది, ఇది ఇంత వేగంగా పరిగెత్తగలుగుతుంది, దీని గొప్పతనం ఇంత, దీని వయస్సు ఇంత అని బ్రహ్మాండంగా చెప్పేటువంటి శాస్త్ర నిపుణులు ఉన్నారు, అశ్వశాస్త్ర నిపుణులు ఉన్నారు. మనిషి యొక్క తత్వాన్ని తెలిసిన వ్యక్తులు కొన్ని నడవడికలను చూసి, కొన్ని వ్యవహారాలను చూసి ఈ స్వభావం గల వ్యక్తి అయి ఉంటాడు అని చెప్పచ్చు. ఉదాహరణగా చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు చేతులు ఉన్నాయి, నడుస్తున్నప్పుడు మన కేవలం చేతుల్ని, ఇప్పుడు హస్త సాముద్రికం కాబట్టి హస్తాన్ని గురించే తీసుకుందాం. వేరే ఉదాహరణలు చాలా ఉన్నాయనుకోండి, అవన్నీ చెప్పాలంటే మరొక శాస్త్రం అవుతుంది, దానికి ఎంతో కాలాతీతంగా వెళ్ళాల్సి ఉంటుంది మనం. కాబట్టి చేతుల వరకే తీసుకుంటే, నడిచేటప్పుడు ఏ వ్యక్తులైతే ఈ చేతుల్ని పూర్తిగా చాపి ఏమాత్రం ముడవకుండా, మడత పెట్టకుండా నడుస్తూ ఉంటారో వాళ్ళు నిష్కపటులున్నని, మనస్సులో ఉన్న ప్రతి మాటను దాచకుండా చెప్తారని మనం చెప్పవచ్చు. మరో కొంతమంది వ్యక్తులు ఎట్లా నడుస్తారు, కొద్దిగంత ముడిచి నడుస్తారు. ఆయన లౌకికుడు అని చెప్పచ్చు. ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఈ రెండు విషయాన్ని బ్రహ్మాండంగా తెలిసినట్టు వ్యక్తి అన్నట్టు. ఈ వ్యక్తికి చెప్పవచ్చు, నమ్మదగిన వ్యక్తి అన్నప్పుడు మాత్రమే చెప్తాడు. ఇక్కడ నేను ఈ విషయాన్ని చెప్పకూడదు అన్నప్పుడు చెప్పడు. కాబట్టి అతని నడకలో ఈ వేళ్ళు సగం ముడిచి ఉంటాయి. మరో కొంతమంది చూడండి, పూర్తి బిగించి నడుస్తారు. కొంతమంది ఎంతటి రహస్యమైనా సరే, ఎంతటి సాధారణమైన విషయమైనా సరే, వాడు బయట మాత్రం అతని మనసులో ఏముంది, అతని దగ్గర ఎంత ఉంది, అతను ఎంత లోతులకు ఉన్నాడు, ఈ విషయాన్ని పసిగట్టడం అటువంటి వ్యక్తులకు సాధ్యం కాదు. అట్లాగే ఈ హస్తశాస్త్రం లోపట, అంటే సాముద్రిక శాస్త్రం లోపట ఎవరైతే నిపుణులు ఉన్నారో వట్టి చెయ్యి యొక్క ఆకారాన్ని బట్టి, వట్టి ఇట్లా చూపిస్తే చాలు ఏ గ్రహజాతకుడో అత్యంత సరళంగా చెప్పగలుగుతారు. ఏ పర్వతం ఎత్తుగా ఉంది, ఏ రేఖ ఎక్కడికి పోతుంది, బుద్ధిరేఖ ఏముంటుంది, హృదయరేఖ ఏముంటుంది, జీవితరేఖ అంటుంది, ఎంతకాలం జీవించుంటాడు, వంటి విషయాల్ని ఒక్క లిప్త కాలం లోపల అర్థం చేసుకునేటువంటి శక్తి అతనికి ఉంటుంది. ఇప్పుడు అరచేతిని తీసుకుంటే, మన చేతినే ఎందుకు తీసుకున్నారు సాముద్రికులు? ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువుని తీసుకుంటారు, కొందరు రంగాన్ని తీసుకుంటారు. ఈ సాముద్రిక శాస్త్రాన్ని హస్తరేఖా శాస్త్రం అనకు పూర్వం, లేదా సాముద్రిక శాస్త్రం అనటానికి పూర్వం దీని లక్షణ శాస్త్రంగా వ్యవహరించారు. ఆయన యొక్క లక్షణాలను బట్టి, ఆయన యొక్క గుణగణాన్ని బట్టి ఈ వృత్తికి ఈయన సరిపోతాడు, ఈయన రాచరికం చేయగలుగుతాడు, రాజలక్షణాలు ఈయనలో ఉన్నాయి, మంత్రిత్వ లక్షణాలు ఈయనలో ఉన్నాయి. ఆయా పదవులకు వ్యక్తుల్ని నియుక్తుల్ని చేయకముందు ఆయా అంగాల్ని పరీక్షించి, ఆయా లక్షణాలని గుర్తించి నియుక్తుల్ని చేసేవాడు. అదొకప్పుడు నడిచింది. మనం రామాయణం లోపట కానివ్వండి, భారతం లోపట కానివ్వండి, ప్రాచీనమైన ఐతిహాసాలలో కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ లక్షణాలను బట్టి మాత్రమే వ్యక్తుల గురించి చెప్పే వ్యక్తులు మనకు కనిపిస్తారు. నారదుడేమిటి, ప్రహ్లాదుడేమిటి, గర్గుడేమిటి, రకరకాల వ్యక్తులు, వ్యాసుడు, పరాశరుడు, చాలామంది ఉన్నారు మహానుభావులు. రెండే చేతులు ఇచ్చారు కానీ మనకు ఇంకా చేతులు చాలా ఇస్తే అన్ని చేతులు మొక్కిన వారి రుణం నుంచి మనం విముక్తం కాలేము. ఎందుకంటే శాస్త్రాన్ని గురించి గొప్పగా చెప్పారు. కాబట్టి ఈ హస్తాన్ని ఎందుకు తీసుకున్నారు
అని తీస్తే మనిషికి మనుష్యేతరులకు మిగతా జీవులకు ఉన్న తేడాలలో మనకు కొన్ని కనిపిస్తాయి. అందులో ఒకటి భాష. భాష మనిషి యొక్క విశేషమే, వేరే వాటికి రావు. అట్లాగే బుద్ధి, మనిషి యొక్క బుద్ధి అన్నిటికీ ఉంటుంది కొద్ది గొప్పగా, కానీ మనిషి యొక్క బుద్ధి వికసితమైంది. మనుష్యహో బుద్ధి వికసిత జన్మ తుమ్హారా, నీ జన్మ ఎటువంటి అంటే బుద్ధి చేత వికసింపబడింది. ఈ బుద్ధి వికసించి ఉంది అని చెప్పటానికి సజీవ తార్కాణం మనకు హస్తాలు మాత్రమే. అంటే ఈ చేతులను చూసేసి ఎంత బుద్ధిజీవో మనం చెప్పచ్చు. ఇంతెందుకంటే ఈ దశావతారాల యొక్క ఉదాహరణలు తీసుకోండి. మత్స్యావతారాన్ని తీసుకుంటాం, కూర్మావతారాన్ని, రకరకాల అవతారాలను తీసుకుంటాం. కొన్నిటికి చేతికి బదులుగా రెప్పలు మాత్రమే ఉన్నాయి, కొద్దిగా రెక్కల తీరు మాత్రమే ఉంటాయి. అదే మీరు కూర్మావతారం రండి, చేతులు ఉన్నాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయి. కొన్నిటికి చేతులు ఉన్నాయి కానీ డెక్కలు ఉన్నాయి. కొన్నిటికి చేతులున్న కఠినమైనటువంటి గోళ్ళు ఉన్నాయి. ఇట్లా మారుతూ 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 పరశురామ అవతారానికి, వామన అవతారానికి వస్తే వాళ్ళకు పూర్ణహస్తాలు మనకు కనిపిస్తాయి. కానీ అవి కూడా కొంత లోపభూయిష్టమైనవి. ఒకటి రజోగుణ ప్రధానమైతే మరొకటి తమోగుణ ప్రధానమైంది. కానీ వీటన్నిటి నుంచి విముక్తి అయ్యి సాత్విక హస్తాలకు గుర్తించింది మాత్రం కేవలం రామావతారం, కృష్ణావతారాన్నే మనం తీసుకుంటాం. వారి యొక్క హస్తాలు పరిపూర్ణమైన, అందుకోసం వాళ్ళ చరిత్రదైనా మనుజబన్కర్ మానవీకా పైపియ, రాముణ్ణి దేవునిగా ఎందుకు భావించా? మనిషి అంటే మనిషిగా జన్మించిండు, మానవుని యొక్క కర్తవ్యాన్ని నిర్వహించిండు, ధర్మాలను నిర్వర్తించిండు, ఆయన చేసిన గొప్ప పనులతో దేవునిగా కీర్తింపబడ్డాడు. సాధారణంగా ప్రతి శిష్యుడు గురువును వెతుక్కుంటూ పోతారు, కానీ గురువే వెతుక్కుంటూ వచ్చింది ఒక రాముని గురించి మాత్రమే, విశ్వామిత్రుడు. కాబట్టి రాముని యొక్క గొప్పతనం అంత మహత్తరంగా ఉంది అన్నమాట. కాబట్టి ఈ రెండు అవతారాలలో మనకు హస్తాలు పూర్ణంగా కనిపిస్తాయి. అంటే ఒకటి మనకు స్పష్టంగా ఏం తెలిసిపోతుంది అంటే మనిషి యొక్క హస్తాలు భవిష్యత్తును గురించి చెప్తాయి, అందులో సందేహమే లేదు మీకు. అంటే ఇక్కడ లలాట లిఖిత రేఖలు ఉంటాయి, ఇక్కడనే బ్రహ్మరాత ఉంటుంది అని అంటారు. అది నారదుడు మాత్రమే చదవగలుగుతారు అని కూడా అంటాడు. కించిత్ భోగం భవిష్యత్ అని ఒక కథ కూడా ఉంది. ఉదాహరణకు శ్మశానంలో వెళ్తున్నప్పుడు ఒక కపాలం కనబడిందట నారదునికి. భూలోకానికి వచ్చి శ్మశాన మార్గంగా వెళ్తుంటే ఏదో 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 భవిష్యత్తును రాస్తూ, ఆయన యొక్క జీవితాన్ని గురించి రాస్తూ చిట్ట చివరికి మృత్యువును చెప్పి దాని తర్వాత ఒక వాక్యం కనబడిందట, కించిత్ భోగం భవిష్యత్ అని. నారదుడు ఆశ్చర్యపడ్డాడు, బ్రహ్మ ఇంత పెద్ద పొరపాటు ఎట్లా చేస్తాడు? మృత్యువు అని రాశాడు ఈ వయస్సు లోపట, మృత్యు అయిపోయింది, అతన్ని శ్మశానం లోపల దహన కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. ప్రత్యక్షంగా చూపిద్దామని ఆ కపాలాన్ని తన యొక్క పంచలోపట కట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మ దగ్గర పోతే ఏమిటి నారద అకాల దర్శనం ఇట్లా కనపడడం ఏంటి అంటే, మీతో మాట్లాడాలి, నేను మీ రాతన గురించి నేను మాట్లాడాలి, బ్రహ్మరథాన్ని గురించి ఏమో గొప్పగా చెప్పుకుంటారు, జరుగుతున్న ఏమిటి, ఏమైందయ్యా సయ్యా, చనిపోయిన వానికి కించిత్ భోగం భవిష్యత్తు ఏమిటయ్యా నాయన, ఇది ఎక్కడ చూడని విచిత్రమే నాకు అని అన్నాట. అట్టెట్ట జరిగింది చూపెట్టు నారదా అన్నాట. అంటే ఏంటి, కపాలాన్ని తీసి చూపెట్టాడు. నిజమే ఉంది కూడా, ఈ వయసులో మృత్యు అవుతుంది. ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ కపాలం కింద కించిత్ భోగం భవిష్యత్తు అని ఉంది. ఏం భోగం జరిగింది దీనికి, ఇక చేసేది ఏముంది మొత్తం కాలిపోయిన తర్వాత అని అడిగితే, చూడన్నారదా, నువ్వు బ్రహ్మమానస పుత్రునివి, నీ పవిత్రమైన హస్తాలతోని ఎక్కడో భూలోకం లోపల శ్మశానం లోపల పడి ఉండాల్సినటువంటి కపాలం బ్రహ్మలోకానికి రాగలిగింది, నా దృష్టికి కూడా రాగలిగింది, నీ అటువంటి పవిత్రమైన చేతులతోని ఇక్కడికి తీసుకురాబడింది అంటే ఇంతకు మించిన భోగం ఆ వ్యక్తికి ఏం కావాలనయ్యా అన్నాట. చూడండి, అది బ్రహ్మరాత అంట. బ్రహ్మరాత లిఖితమైనట్టు ఏ రాత అయితే ఉంటుందో, ఈ రాతే ఇవి రేఖలు అంటే గీతలు అని, గీతలలో మనకు రాత కనిపిస్తుంది. ఈ గీతలు జ్యోతిష్య రేఖలుగా మారినాయి, ఆ జ్యోతిష్య రేఖలే సాముద్రిక రేఖలుగా మారాయి. అంటే దీన్ని మనం చదవలేం కాబట్టి, దీన్ని మనం చూడగలుగుతాం కాబట్టి కంటితో స్పష్టంగా ఇవి రేఖారూపం లోపల కనిపిస్తాయి. ఇది కూడా ఒక భాషే, ఇది కూడా ఒక లిపి. ఎంతోమంది లక్షణ శాస్త్రాన్ని గురించి చెప్పినా
రేఖల గురించి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఒక శాస్త్ర రూపం లోపల రాసినటువంటి వ్యక్తి మాత్రము సముద్రేణ. సముద్రేణ విరచిత అంటే సముద్రం చేత రాయబడింది కాబట్టి ఇది మీకు సాముద్రిక శాస్త్రమైంది. చైతన్యవంతమైనటువంటి ముద్రలతో కూడుకున్నది. సముద్రం అంతటి లోతైన గంభీరమైనటువంటి శాస్త్రం కాబట్టే సాముద్రిక శాస్త్రం అన్నాం. సతర్కమైన, చైతన్యవంతమైన, నిరంతరం మారుతూ ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి ముద్రలతో కూడుకున్నది కాబట్టి దీన్ని సాముద్రిక శాస్త్రము అన్నాం. న్యాయానికి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని గురించి నేర్చుకున్నా లేదా చెప్పినా, సాముద్రిక శాస్త్రాన్ని గురించి నేర్చుకున్నా, కపాల శాస్త్రాన్ని గురించి చెప్పినా, కేశ శాస్త్రాన్ని గురించి చెప్పినా, ఏ శాస్త్రాన్ని గురించి అయితే చదువుతామో, నేర్చుకుంటామో, కనుక్కుంటామో దానివల్ల ఒక సంతోషం కలగాలి. ఆ సంతోషాన్ని మోదము అంటాం, ముదం అంటాం. ముదం రా ఇతి ముద్ర. సముద్ర సంతోషముతోని కూడుకున్నటువంటి ఏ శాస్త్రాధ్యయనం వలనైతే, ఏ శాస్త్రం యొక్క లోతుపాతుల్ని గురించి తెలుసుకునే ముందు లోనికి దిగుతామో అటువంటి సమయాన్నైతే ఏంటి, ఎవరికైతే సంతోషం కలుగుతుందో, లేదు నా భాగ్యం ఇంత గొప్పగా ఉంది, నేను ఇంత గొప్పవాణ్ణి కాగలుగుతాను, నా భవిష్యత్తు ఇంత చక్కగా ఉంది, నాకు అనుకూలమైనటువంటి భార్య లభిస్తుంది, నాకు అనుకూలమైనటువంటి సంతానం కలుగుతుంది, ఇవన్నీ అతనికి ఉత్తేజాన్ని కలిగించేటి, సంతోషాన్ని కలిగించేటి. కాబట్టి ముద్ర సంతోషం, సంతోషం కలుగుతుంది కాబట్టి సముద్ర శాస్త్రం, సాముద్రిక శాస్త్రం అని. అంటే హస్తరేఖ శాస్త్రం చదవటం వలన, ఆ రేఖల యొక్క ఫలితాలను గురించి తెలుసుకోవటం వలన వ్యక్తికి సంతోషం అవుతుంది కాబట్టి సాముద్రిక శాస్త్రంగా వచ్చింది. కేవలం ఏదో ఒక రేఖను చూసి ఫలితం అసలు ఒక మాట చెప్పాలంటే, ఏ వ్యక్తికైనా తన గ్రహచారాన్ని గురించో తన యొక్క భవిష్యత్తును గురించో అడగంది చెప్పినంత పొరపాటు మరొకటి లేదండి. ఏదో ఇంటికి వెళ్తాం, అంతవరకు సంతోషంగా ఉన్న వ్యక్తి నీ ఇంటిలో ఈ దోషం ఉంది అని ఒక వాస్తు శాస్త్రజ్ఞుడి గీత చెప్తే ఆనాటి నుంచి కొత్త రందిలో పడతాడు ఆయన. లేని సమస్యను ఆయన కొనిపెట్టినట్టు మనమే కొనుక్కొని వచ్చి ఆయనకి ఇచ్చినట్టు. శాస్త్రం శాస్త్రం యొక్క అర్థం అది కాదు, అది అడగక ముందు చెప్పకూడదు. ఒకవేళ అడుగుతూ మట్టుకు మన భాష మృదువుగా ఉండాలి, అభయప్రదానంగా ఉండాలి. భయపెట్టడానికి మాత్రం శాస్త్రం చెప్పకూడదు. పెద్ద భయంకరమైనటువంటి యొక్క ఫలితాన్ని కూడా అత్యంత సరళమైనటువంటి భాషలో చెప్పినాం. మృత్యు అండి ఎవరికి తప్పుతో చెప్పండి. చేస్తున్న 4 కాలాలు పుణ్యకాలం చేసేసి 10 మంది చేత బలి అనిపించుకొని తర్వాత చనిపోయినా నంది బ్రతుకు 4 ఘడియలు సరిపోవండి అని మనం అంటాం. అంటే నంది తీరు జన్మించి 4 ఘడియలు జీవించి ఉన్నా జీవితం సార్థకమైనట్టే. జీవితం సార్థకం చెప్తూ మృత్యువుకి ఎవరికైనా సాధ్యమే అని చెప్తూ వీటి నుంచి నివారించుకునే ఉపాయాలు చెప్పి దీనికి ప్రయత్నించింది అనటంలో తప్పు లేదు. ఈ ఖచ్చితంగా నీకు మారకం ఈ వయసులో ఉంది, 1 సంవత్సరానికి మించి నీవు బ్రతకలేవు అని ఒకవేళ ఇంత ఏదన్నా హస్తరేఖ నిపుణుడు చెప్తే అంతకు మించిన శాస్త్ర దోషం మరొకటి ఉండదు. ఎందుకంటే 1 సంవత్సర కాలం పాటు జీవించేటువంటి ఒక వ్యక్తి ఈ ఫలితం తెలుసుకోవటం వలన ఇక నేను ఇంతకాలానికి మించి జీవించలేను కాబట్టి అనేటువంటి ఒక రందితోని, ఒక టెన్షన్తోని ఇక అన్నీ మానుకుంటాడు. ఇంతేలా ఆహార పానీయాదులు కూడా లోపిస్తాయి ఆయనకు. కాబట్టి మృత్యు ఒక 6 నెలల ముందే కావచ్చు కూడా. అంటే మృత్యువును 6 నెలల ముందు తెచ్చినటువంటి పాపం మనకు చుట్టుకుంటుంది. కాబట్టి శాస్త్రాన్ని అడగక ముందు చెప్పడానికి మాత్రం వీలు లేదు. సాముద్రిక శాస్త్రానికి, సాముద్రికులకు వ్యక్తుల యొక్క, జాతకుల యొక్క భవిష్యత్తు చెప్పటానికి మాధ్యమంగా చేయి ఉపయోగపడుతుంది. అందుకోసమే దీన్ని కరతల శాస్త్రమని, హస్తరేఖా శాస్త్రం అని మాత్రమే అన్నారు. రేఖలు అంతటా ఉంటాయి, శరీరం అంతా వ్యాపించి ఉంటాయి. కరతలం లోపల హస్తరేఖల్లో, హస్తంలో ఉండే మాత్రం రేఖలు మాత్రమే ప్రామాణికంగా తీసుకొని చెప్పే శాస్త్రం కాబట్టి హస్తరేఖా శాస్త్రం అన్నాం. హస్తము అంటే మనకు కనిపిస్తుంది, ఇది మనకు హస్తము అని.
ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు తెలంగాణ మాండలికంగా చిత్తు బొత్తు అని కూడా అంటారు. ఇదో భాగం అదొక భాగం. చేయిని తీసుకుంటే స్థూలంగా ఒకసారి తెలుసుకుందాం మనం. ఏమిటి శాస్త్రం, ఏమిటి చేయి ఏమిటి అని తెలిస్తే విషయంలోకి ఎట్టెట్లా ప్రవేశిస్తే అట్లట్ల లోతులలోకి వెళ్ళవచ్చు మనకు. ఉదాహరణగా చేయిని తీసుకుంటే మనకు రెండు భాగాలు కనిపిస్తున్నాయి. ఈ భాగం కనిపిస్తుంది, ఈ భాగము కనిపిస్తుంది. ఈ భాగాన్ని కరతలము అంటాము, అరచేయి అంటాం. ఇది అరచేయిలో పూర్తి జీవితం ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి జీవితం మనకి అరచేతులనే కనిపిస్తుంది. దీన్ని బోర్లిస్తే వెనుక వైపు చూస్తే దీన్ని ముంజేయి అంటాం లేదా కరపృష్టం. కరతలం, కరపృష్టం, అరచేయి, ముంజేయి ఇట్లా పేర్లు పెట్టుకుందాం మనం. ఏది ఎట్లయినా సరే భావాలు మాత్రం ఇవి రావాలి. ఈ రెండు భాగాలు తీసుకుంటే ఇది ముంజేయి, ఇది ముంజేయి, కరపృష్టం. ఈ చిత్రం చూడండి, స్పష్టంగా తెలుస్తుంది మనకు. రకరకాలు చేసిండ్రు. కొందరు గ్రహాధారితంగా చేసిండ్రు, కొందరు తత్వారాధికంగా స్థూలంగా దృష్టిలో పెట్టుకొని చేశారు. విదేశాలు భౌతికతను దృష్టిలో పెట్టుకొని కొన్ని భాగాలుగా చేశారు. ఇట్లా భాగాలు లోతులకు తర్వాత వెళ్దాం. స్పష్టంగా స్థూలంగా కొంత తెలుసుకుందాం. ఎవరి అరచేయి అయితే రోమరహితంగా ఉంటుందో, అంటే వెంట్రుకలు లేకుండా ఉంటాయో, నున్నగా ఉంటాయో, మృదువుగా ఉంటాయో భాగ్యహస్తం కింద లెక్క. ఈ చేతుల్ని మనం నిశితంగా పరిశీలించినప్పుడు ఈ యొక్క కరము యొక్క అడుగు భాగం ఏ భాగం అవుతుందో అది సన్నగా ఉండి, చేతి వేళ్ళు సన్నగా పొడవుగా ఉండి, ఈ భాగం కూడా కొద్దిగా పెద్దగా ఉండి, పెద్దగా అంటే వైశాల్యంగా కాదు, నిలువులో పెద్దగా ఉండి, దాదాపు కోతి ఆకారంగా, కోతి చేతి ఆకారంగా ఇంత మనకు కనబడితే, హస్తతలం లోపట ఈ భాగం లోపట రేఖలల్లో ఏమైనా లోపాలున్నా అవి అధిగమించి సౌభాగ్యాన్ని ఇస్తుంది. సౌభాగ్యాన్ని ఇవ్వటం కొంతమంది ఒప్పకున్నా కనీసం దుష్టభాగ్యాన్ని మన వరకు సోకకుండా, మనం అనుభవించకుండా ఈ యొక్క ఆకారం మాత్రం తోడ్పడుతుంది. కాబట్టి వీళ్ళు గొప్ప అని చెప్పవచ్చు. దీన్ని మనం కంకణ భాగము అంటాం. దీన్ని ఇక్కడ కంకణాలు ఇక్కడనే పెడతాం కాబట్టి దీన్ని ఏమంటాం మనం? కంకణ భాగం అంటాం. ఈ కంకణం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది, కానీ ఇక్కడ కంకణ రేఖల యొక్క ఫలితాలను గురించి చెప్పారు. కానీ కొంతమంది జాతకులకు మట్టుకు ఈ కంకణ రేఖలు మనకు కరతల సీమ లోపటి ఏ రకంగానైతే స్పష్టంగా కనిపిస్తాయో 2, 3, 4 వరకు, అదేవిధంగా ఇక్కడ కూడా కొంతమందికి మాత్రమే, వేలల్లో కోట్లల్లో ఒకరికి మాత్రమే అంతమందికి కనబడే. ఆ రకంగా ఏ సౌభాగ్య జీవికైనా కర పృష్ఠభాగం లోపట కూడా ఈ యొక్క కంకణ రేఖలు ఇంత స్పష్టంగా కనిపిస్తే నిస్సంశయంగా అతని సామ్రాట్ యోగం అని చెప్పవచ్చు. చాలా గొప్ప వ్యక్తి కింద ఆ యొక్క వ్యక్తులు పరిగణింపబడతారు. అదే రకంగా కోతి ఆకారం ఉన్నటువంటి ఏ ముంజి అయితే ఉంటుందో, ఏ చెయ్యి అయితే ఉంటుందో సౌభాగ్య జాతకుడు అని చెప్పవచ్చు. కొంతమంది చేతులు రోమరహితంగా, విశాలంగా, కావాలని ఆర్టిఫిషియల్గా కాదు, కృత్రిమంగా కాదు, ప్రకృతి సిద్ధంగా ఈ ప్రాంతం ఎవరికైతే ఉబ్బుగా ఉంటుందో, పాము పడగ ఏ రకంగానైతే ఉబ్బుగా ఉంటుందో, అత్యంత సహజంగా ఇట్లా పైన ఎక్కడైనా పెడితే పాము పడిగ తీరు ఎవరిదైతే కనిపిస్తుందో, లేదా బోర్లించిన కప్ప చిప్ప, తాబేటి చిప్ప ఉంటుందే, తాబేటి చిప్ప తీరు ఎవరిదైతే ఏ యొక్క హస్తం అయితే కనిపిస్తుందో అది కూడా చాలా గొప్ప యోగదాయకమైంది. అంటే దుష్ట ఫలితాలని అధిగమించి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ చేతికి ఉన్నది అన్నట్టే. ఒక మంచి పాత్ర లోపట, ఒక పెద్ద పాత్ర లోపట ఎక్కువ నీళ్లు ఏ రకంగానైతే పడతాయో,
ఒక చిన్న పాత్ర లోపల తక్కువ నీరే ఏ రకంగానైతే పడగలుగుతా ఉంటాయో అదే రకంగా ఒక మంచి హస్తం లోపల ఏ రేఖలైనా గొప్ప భాగ్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అంటే అంత మాత్రాన చెడ్డ రేఖలు ఉండకూడదు అని కాదు, దుష్ట ఫలితాలు ఉండవు అని కాదు. ఆయా రేఖల్ని గురించి కూలంకషంగా చర్చిస్తున్నప్పుడు దాని గురించి మనం కొద్దిగంత స్పష్టంగా మనం తెలుసుకునేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. కాబట్టి మంచి చేతుల లోపల మంచి రేఖలు ఉంటాయి, అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. 1-2 చెడ్డ రేఖలున్నా నేను చెప్పిన ఆకారం లోపల ఏ హస్తాలైతే ఉంటాయో, ఏ ముంజేతులు అయితే ఉంటాయో, ఈ యొక్క చెడ్డ ఫలితాలని అధిగమించి అవి మంచిని చేస్తాయి అని మనం చెప్పవచ్చు. ఇక ఇది ఇక్కడ మనకు కొన్ని స్థూలంగా కనిపిస్తున్నాయి. కంకణ భాగం కనిపిస్తుంది, చర్మము కనిపిస్తుంది, చర్మము యొక్క వర్ణము కనిపిస్తుంది, రోమ కూపాలు కనిపిస్తాయి, రోమకూపం లోపల ఉదయించినటువంటి వెంట్రుకలు కనిపిస్తాయి. ఒక్కొక్క రోమకూపం లోపల ఒక వెంట్రుకే ఉంటుంది, కొందరికి 2 ఉంటాయి, కొందరికి 2కు మించి ఉంటాయి. వాటి యొక్క ఫలితాలు వేరువేరుగా చెప్పుకోవాలి మనం. అలాగే చర్మం యొక్క వర్ణాన్ని బట్టి కూడా ఏ వర్ణంలో ఉంటే ఉత్కృష్టమైంది అని. అలాగే మనకు వేళ్ళు కనిపిస్తాయి. ఈ వేళ్ళు ఒక రకంగా చెప్పాలంటే స్థూలంగా చెప్తున్నాను మీకు. మొత్తం శాస్త్రాన్ని ఒకసారి అవుట్లుక్ మనం తెచ్చుకుంటే, ఒక అవగాహనకు ఒక విహంగ వీక్షంగా ఇంత మనం చూడదలుచుకుంటే, ఈ వేళ్ళు కరెంటు దాంట్లో మనం ప్లగ్ పిన్స్ అంటాం. ప్లగ్ పిన్స్ ఏ రకంగానైతే పనిచేస్తాయో, కరెంటును గ్రహించడానికి, విద్యుత్ శక్తిని గ్రహించడానికి ఏ రకంగానైతే పనిచేస్తాయో, ఈ యొక్క వేళ్ళు ఆయా గ్రహాల యొక్క శక్తిని గ్రహించి మనిషి యొక్క శరీరానికి పంపి ఆ తత్వాన్ని ప్రసాదించేటువంటి శక్తి ఈ వేళ్లకు ఉన్నాయి. ఒక యాంటెనాకు ఏ శక్తి ఉందో, ఒక ప్లగ్ పిన్స్కు ఏ శక్తి ఉందో, మన ఈ వేళ్లల్లో ఆ శక్తి ఉన్నది అని చెప్పడానికి వింటుంది. కాబట్టి సవ్యంగా, సరళంగా, మృదువుగా ఉన్నటువంటి వేళ్ళు శ్లాఘింపబడుతున్నాయి. ఇక మళ్ళీ మనకు కనిపించేది గోళ్ళు, నఖములు అంటాం మనం. ఈ గోళ్ళు ఒక రకంగా చెప్పాలంటే గోళ్ళు మన రోగాలకు దర్శిని అన్నట్టు. ఏమేమి రోగాలు వస్తాయి, కొందరికి నిలువు రేఖలు ఉంటాయి, పట్టీల వంటి, చారకల వంటి, కొందరికి అడ్డు రేఖలు ఉంటాయి. ఈ గోళ్ళ ప్రారంభంలో అంటే పుట్టుక లోపట మొదట్లో కొందరికి అర్ధచంద్రుడు కనిపిస్తాడు, కొందరికి చిన్న చంద్రుడు కనిపిస్తారు, తెల్ల చుక్కలు కనిపిస్తాయి, నల్ల చుక్కలు కనిపిస్తాయి, ఎర్ర చుక్కలు కనిపిస్తాయి. తామస ప్రధానమా, రజో ప్రధానమా, ఈ నిలువు రేఖలు ఏం చేస్తున్నాయి, పట్టీలు ఏం చేస్తున్నాయి, ఎవరికి సంబంధించినటువంటి వంశ పరంపర వ్యాధులు వస్తున్నాయి. తండ్రికి సంబంధించినవి అయితే నిలువు, తల్లికి సంబంధించినవి అయితే అడ్డు రేఖలు. ఎడమ చేతిలో ఉన్నాయి తల్లికి సంబంధించినవి అని, కుడి చేతికిలో ఉన్నటువంటి తండ్రికి సంబంధించినటువంటి వంశ పరంపరాగత వ్యాధులు సోకుతాయని రాబోయే వ్యాధుల గురించి ఈ యొక్క వేళ్ళు చెప్తాయి.